పిఠాపురం నియోజకవర్గంలో శుక్రవారం నాడు జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టే రోడ్ షో, కార్నర్ మీటింగ్లను విజయవంతం చేయాలని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి చెందిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, అలాగే ప్రజలకు జనసేన పార్టీ పిఠాపురం ఎలక్షన్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్, అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. పిఠాపురం పట్టణం సమీపాన ఉన్న కుమారపురం హోటల్ గోకుల్ గ్రాండ్లో జనసేన పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మర్రెడ్డి శ్రీనివాస్, అజయ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ చేపట్టే ఈ రోడ్ షో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు 2 దఫాలుగా జరుగుతుందని రోడ్ షో కార్యక్రమ వివరాలను వెల్లడించారు. సమావేశంలో తోలేటి శిరీష, పిల్లా శివశంకర్, జ్యోతుల సతీష్, వెన్న జగదీష్, సూర్యప్రకాష్, కోలదుర్గ, నాగబాబు చక్రవర్తి, దినేష్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి రోడ్ షో కానీ కార్యక్రమం కానీ షెడ్యూల్ అయితే రూపొందిస్తాం. అది ఏ రకంగా జరుగుతుంది అన్నది ప్రధాన స్పందన బట్టి, జనసేన యొక్క స్పందన బట్టి ఉంటుంది. మామూలుగా ఎవరికైనా 1 కిలోమీటర్ 20 నిమిషాల్లో చేస్తారని అనుకుంటారు సార్. మా అధ్యక్షుల వారి కార్యక్రమం ఎంతసేపు పడుతుందో కూడా మా అంచనా అందదు. మేము సాధ్యమైనంత వరకు కూడా ఈ 2 శాతం ప్రోగ్రాం కూడా కంప్లీట్ కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. రేపు వాతావరణం కూడా సహకరిస్తే 1 గంట ఎక్స్టెండ్ చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. మీ అందరికీ తెలుసు, గత 2 నెలలుగా ఏ రకంగా ఇక్కడ కార్యక్రమాన్ని చేస్తున్నాం, ఎంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇందాక అజయ్ గారు చెప్పినట్టు నిజంగా కూడా ప్రచారంలో కూడా ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారో కూడా మాకు తెలియజేసేస్తున్నాం. స్వచ్ఛందంగా మాతో ప్రమేయం లేకుండా నిమిత్తంగా దేశ విదేశాల నుంచి కూడా వచ్చారంటే అతిశోక్తిగా అనిపించవచ్చు. ఎక్కడి నుంచి ఎవరో ఏదో స్ట్రీట్లోకి వెళ్తే ఎవరో కనపడతారు. ఎందుకంటే పలానా మేము అతిథి నుంచి వచ్చామంటారు, లేదంటే భీమవరం అంటారు, లేకపోతే కడప అంటారు, ఒకరు ఆస్ట్రేలియా అంటారు, ఒకరు అమెరికా అంటారు. వీరెవరు కూడా మాతో కోఆర్డినేషన్ కూడా కాదండి. వాళ్ళు వస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఇక్కడ నిలబడ్డాడు, ఆ సహాయం చేయాలనేటువంటి అనేక మంది జన సైనికులు అనేక రకాలుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించండి. అదేవిధంగా కూడా స్థానిక ప్రజానికాంతం కూడా మాకు పెద్ద ఎత్తున ఆహ్వానం పలుకుతున్నారు, స్వాగతిస్తున్నారు. మేము ఎక్కడ వెళ్ళినా కూడా ఒకటే ప్రతిస్పందన, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి వచ్చారు, వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూడా ప్రజలందరూ కూడా ఆ భావంతో ఉన్నారు. ఇప్పటికే అయితే ప్రజలైతే ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఆ అధ్యక్షుల వారి యొక్క విజయాన్ని అయితే ఎవరు ఆపలేరు. సత్యం. బీజేపీ వారు ఎన్ని కుతంత్రాలు పనినా, వైసీపీ వారు ఎన్ని కుతంత్రాలు పనినా, ఎన్ని రకాలుగా చేస్తున్నా కూడా అవన్నింటినీ కూడా ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. వీరికి తగిన టైంలో తగిన నిర్ణయం ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెబుతూ రేపు జరగబోయేటువంటి ఈ కార్యక్రమానికి పత్రికా మిత్రులందరూ కూడా పార్టిసిపేట్ చేసి సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా నిండు మనసుతో కోరుతున్నాం. పిఠాపురం ఒక వరల్డ్ మ్యాప్లో ఒక లొకేషన్గా తయారైంది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరొకసారి పిఠాపురం ప్రజానీకంగా అందరికీ కూడా 13వ తేదీ రేపు రాబోయే ఎలక్షన్కి ఈ 4 రోజులు చాలా మనం ఒక రకంగా అంటే అవేర్నెస్తో ఇంటింటికి మళ్ళీ తిరగడం, వాళ్ళు పెట్టే ప్రలోభాలకి లొంగకుండా ఏదైతే వైసీపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ విధంగా ఎన్ని కుతంత్రాలు చేయాలో అన్ని చేస్తూనే వస్తున్నారు. సో వీళ్ళంతా కూడా మేము తిప్పికొడుతూనే వస్తున్నాం. ఇంకొకరి కూడా ప్రజలు తిప్పికొడతారు. సో రేపు 13వ తేదీ జరిగే ఈ ఓటింగ్లో భారీ సంఖ్యలో పిఠాపురం ప్రజానీకం పాల్గొని మన ఆ రోజు 4 అంటే 2 ఓట్లు ఉంటాయండి. ఫస్ట్ ఎంపీ అయితే బ్యాలెట్ నెంబర్ 9, ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారిది బ్యాలెట్ నెంబర్ 4. ఈ రెండింటి మీద రాజు గ్లాస్ కొడితే రాజు గ్లాస్కి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఓటేసి ఇద్దరికి కూడా పెద్ద మెజారిటీ వచ్చే విధంగా ప్రజానీకం అందరూ కూడా ఓటింగ్లో పాల్గొనాలని, అందరికీ జనసేన పార్టీ రాజు గుర్తు వేసి ఓటేయాలని మరొకసారి మీ పత్రికా ముఖంగా